హలో నమస్తే. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. క్యాబినెట్ విస్తరణకు మరింత సమయం, ఎంపికలో అధిష్టానందే తుది నిర్ణయం. నేను ఎవరు పేరును ప్రతిపాదించలేదు. పిసిసి కార్యవర్గంపై 2 రోజుల ప్రకటన. నాకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదు. పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడు ఉండవు. ప్రతిపక్ష నేతలను త్వరగా జైల్లో వేయాలన్న ఆలోచన లేదు. కులగణంతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాటు. పీసీసీలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లట. మాదిగ, ముస్లిము, లంబాడ, రెడ్డి వర్గానికి చోటు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ. వచ్చే వారం సూర్యాపేటలో బహిరంగ సభ. రాహుల్ గాంధీ హాజరు. ఢిల్లీలో ఖర్గే, కేసీతో సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ ప్రముఖులు భేటీ. వర్కింగ్ ప్రెసిడెంట్ల పోస్టులకు ఫైర్లు కూడా స్టార్ట్ అయినాయట. మొత్తానికైతే క్యాబినెట్ విస్తరణకు మరింత సమయం అట. ఈ క్యాబినెట్ విస్తరణకి ఒక అంతు లేదు, అదుపు లేదు. ఇదిగోపాయ అదిగోపాయ, రేపు మాపు, ఈ పండగ ఆ పండగ. ఎప్పటి నుంచి కాదు, దసరా నుంచి, పోయిన ఉగాది నుంచి, 2024 ఉగాది నుంచి. ఉగాదికి విస్తరణ లేదు, దసరాకి విస్తరణ లేదు, సంక్రాంతికి విస్తరణ. ఇప్పుడు మళ్ళా మొదటికే వచ్చింది. నేను ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇప్పట్లో ఉండదు క్యాబినెట్ విస్తరణ, దానికి టైం పట్టిద్ది అన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక డైలమాలో ఉంది, ఒక అయోమయంలో, ఒక ఆందోళనలో, ఒక గందరగోళంలో ఉందని అర్థమవుతుంది. ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒక 6 క్యాబినెట్ మంత్రులు నియమించలేని నిస్సహాయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంగానే ఇక్కడ నాయకత్వం ఉంది. దాదాపు 29 సార్లు ఢిల్లీ పోయారు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు. ప్రతిసారి ఢిల్లీ పోయినప్పుడు మంత్రివర్గ విస్తరణ పైన చర్చ ఉంటుంది అంటున్నారు. మరి ఏంది అందులో ఉన్న బ్రహ్మ పదార్థం ఏంది? ఎందుకు చేయలేకపోతున్నారు ముఖ్యమంత్రి? మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి గారు ఎందుకు చేయలేకపోతారు? అధిష్టానం క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతారు? ఎంత అంతర్గత కుమ్ములాట్లు ఉంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గాన్ని విస్తరించడానికి డేట్ల మీద డేట్లు వస్తున్నాయి. కాబట్టి ఏదో గందరగోళమో, ఏదో అయోమయమో కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. ఇంకోటి, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు రాహుల్ గాంధీకి గ్యాప్ లేదు అన్నాడు. అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది? రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు అపాయింట్మెంట్ ఇట్లే? ఇప్పుడు మీరు కీలకమైన సమావేశానికి పోయారు. మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గము, నామినేటెడ్ పోస్టులు. ఈ 3 విషయాలు రాహుల్ గాంధీతో చర్చించకుండానే డిసైడెడ్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు ఎందుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి ఆయన ఎందుకు కలవట్లే అంటే ఆయన ఏం చెప్పిండు? నేను అసలు అపాయింట్మెంటే అడగలేదు అన్నాడు. అపాయింట్మెంట్ అడగలేదా, అపాయింట్మెంట్ ఇవ్వలేదా అనేది ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అపాయింట్మెంటే ఇవ్వలేదని కూడా చర్చ జరుగుతుంది. గ్యాప్ వచ్చింది, రేవంత్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నాడు అని చెప్పి. అందుకే కేసీ వేణుగోపాల్ని ఖర్గేని కలిసిండు. కలిసి సావు కబురు సల్లగా ఏం చెప్పిండంటే ఇప్పట్లో లేదు విస్తరణ అన్నాడు. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదండి. అలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక గందరగోళానికి గురి అవుతున్నారు. వీళ్ళు ఢిల్లీ పోయినప్పుడల్లా అవుతుంది అంటున్నారు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు సప్పగా వస్తున్నారు. నామినేటెడ్ పోస్టులో కూడా ఇప్పట్లో లేవట. స్థానిక ఎన్నికలు అయ్యాకనే నామినేటెడ్ పోస్టులట. ఇవన్నీ చూస్తే ఒక గందరగోళానికి గురి అవుతుంది కాంగ్రెస్ పార్టీ. అర్థమవుతుంది, మీరు చేసిన బీసీ కులగన్న గురించి చెప్పుకోలేకపోతున్నారు, ఎస్సీ వర్గీకరణ గురించి చెప్పుకోలేకపోతున్నారు, రైతు రుణమాఫీ గురించి చెప్పుకోలేకపోతున్నారు, రైతు భరోసా గురించి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఢిల్లీకి, హైదరాబాద్కి తిరుగుతున్నారు. ప్రజలకు చెప్పట్లే, ఎందుకు? వాళ్ళ పదవుల కోసం. నామినేటెడ్ పోస్టులు, మంత్రులు, మంత్రివర్గం విస్తరణ, పిసిసి కార్యవర్గం, వీటితో తిరుగుతున్నారు. వాటిని నాంచి ఎవడో కూడా క్షేత్రస్థాయిలో పోయి పని చేయకుండా చేస్తున్నారు. ఎందుకంటే పదవులు అనగానే వీళ్ళు వచ్చి ఢిల్లీ, హైదరాబాద్ తిరుగుతున్నారు. అక్కడ జనాల గాలికోలేశారు. ఈ పదవులు వాటి ముడేందో ఇప్పితేపాయ. మోటార్ ముడైతే ఆ మోటార్లో ఏముందని ఈటి చుట్టూ ఆ మోటార్ చుట్టూ తిరుగుతున్నారు జనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు. ప్రజలు మర్చిపోయారు. కాబట్టి అది ఇప్పేయండి, అయిపోయాయి. అరిచేతి పిరిగడ పట్టుకునే బదులు వదిలేస్తే ఏమీ లేదు కదా అందులో. దీనికి మళ్ళీ ఢిల్లీ పోయి మళ్ళీ 4, 5 ఒక్కళ్ళు కాదు, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఇక వీళ్ళు బయట కనపడే లోపల కనపడేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇక వీళ్ళ చుట్టూ తిరిగేటోళ్ళు మళ్ళీ 1 మంది మార్బలం, పదవుల కోసం ఫైరేవులు. ఇది చేస్తానంటే ఇంకోటి, పిసిసి కార్యవర్గం కూడా కూర్పు స్టార్ట్ అయిందట. 2-3 రోజుల్లో అనౌన్స్ అయిందట. దాంట్లో ఏంటంటే 4 వర్కింగ్ ప్రెసిడెంట్ అట. ఒక ఎస్సీ, ఒక లంబాడ, ఒక రెడ్డి, ఒక ముస్లిం మైనారిటీ నుంచి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు చేస్తారట. ఇక నిన్న ఏదో ఇంకొక డిప్యూటీ సీఎంను కూడా చేస్తారు బీసీ వర్గం నుంచి అన్నారు. మరి బట్టి విక్రమార్క గారు ఒప్పుకోలేదైంది.
నేను ఎక్కడనే సోలోగా ఉండాలి ఉప ముఖ్యమంత్రి అంటే ఇంకోటి వస్తే నా ప్రాధాన్యత తగ్గిద్ది కదా ఆటోమేటిక్‌గాని. మరి ఆయన వద్దనగానే ఆ చర్చ పక్కకు పోయింది గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్‌లో అయితే నలుగురట ఫైర్‌వెల్ చేత్తన్నట. ఇంకోటి ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఎప్పటికిప్పుడు అరెస్ట్ చేయాలన్న తొందర లేదు మాకు అన్నాడు. ఎవరు ఎవరు పెట్టారు తొందర? తొందర పడ్డది మీరే, కేసులు పెట్టేది మీరే, పిలిచేది మీరే, నోటీసులు ఇది, అది అని హైప్ చేసి ఈ కారు రేస్ అంటే, ఆ కారు రేస్ అంటే అది కేసు స్లో అయిందట. ఏంది అని నిన్న ఢిల్లీలో విలేకరులు అడిగితే మాకు అంత తొందర ఏమి లేదన్నాడు. మరి ఎవరికుంది తొందర? ప్రజలేమన్నా అడిగారా? నువ్వే జ్యుడిషియల్ కమిషన్‌లు ఏస్తావు. నువ్వే ఎంక్వైరీలు ఏస్తావు. నువ్వే ఏసీబీ కేసులు పెట్టేస్తావు. మళ్ళా అంత తొందర లేదండి. అంటే ఏమన్నా బెడిసి కొట్టిందా ఏం కథో తెలవదు. అధిష్టానం ఏమన్నా స్టాప్ చేసిందా గానీ, ఇది ఒక వార్త అయితే దామరవంచ గురుకులంలో ఫుడ్ పాయిజన్, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, ఆసుపత్రికి తరలించిన సిబ్బంది ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదా అని హరీష్ రావు చెప్తుండు. 16 మంది విద్యార్థులకు అస్వస్థ. మహబూబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ బాలుర గురుకులంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. గూడూరులోట మహబూబాద్ జిల్లా దామరవంచలో గురుకులాల్లో ఇది దాదాపు ఒక నెల 2 నెలల నుంచి అప్పట్లో సాగింది. ఏదో చేశారు, హడావుడి చేశారు. ఒకరోజు మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయి హాస్టల్లో నిద్ర చేస్తున్నట్టు నటించారు. నటించడమే వాస్తవంగా. ఏమొచ్చింది? ప్రభుత్వం చేయాల్సింది ఒకరోజు నిద్ర చేసి రావటం కాదు. ఒకరోజు మీరు పోయి అక్కడ నిద్ర చేస్తేనో, అక్కడ భోజనం చేస్తేనో అయ్యే పనులు కావు, ఈ సమస్యల పరిష్కారం కావు. మీరు దానిపైన ఒక రివ్యూ చేయాలి. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే ఒక సమీక్ష పోస్ట్ మార్టం చేయాలి. ఇంతవరకు పోస్ట్ మార్టమే లేదు. ఇప్పుడు 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఈ వాంతులు, విరోచనాలు, ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది అనే ఒక స్ట్రైట్ క్వశ్చన్ వేసుకొని మనం ఆత్మపరిశీలన చేసుకుంటే సమస్య పరిష్కారం అయింది. కానీ ఒకరోజు పోయి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హాస్టళ్లలో భోజనం చేస్తే వాళ్ళు రంగురంగుల కథలు వేస్తారు. తివాచీలు భరుస్తారు. ఓహో అద్భుతంగా ఉంది ఇదే అనుకుంటారు. మీరు ఎవడన్నా మంత్రి ఎమ్మెల్యే అవుతాడంటే హాస్టల్ వాడిని ఏం చేస్తారు? నెంబర్ 1 చేస్తారు ఇక ఆ ఒక్కరోజు. మరి మిగతా రోజులేంది? నువ్వు వచ్చిన రోజు మంచిగా ఉంటాం కాదు లెక్క. 365 రోజులు పిల్లలకు మంచి జరగాల. జరిగితే ఇదెందుకైతే ఫుడ్ పాయిజన్ అయిందట. మళ్ళా ఆడ పడుచుకుంటోడోడు, ఆఫీసర్లు అడిగేటోళ్ళు, మాట్లాడాల్సిన వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, సమీక్ష చేయాల్సిన వాళ్ళు ఢిల్లీ పోతారు, అధికారులు ఏం గాలి కుదిలేస్తారు, ఆ పిల్లల ప్రాణాలు గాలిలో కలుతున్నాయి. ఫుడ్ పాయిజన్ అయిందట. 16 మంది ఇవాళ హాస్పిటల్లో ఉన్నారు. దానికి ఎడ్యుకేషన్ మంత్రి లేడు. ఇవాళ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడు. ఎవరు చూడాలి అది? ముఖ్యమంత్రి గారు ఏమంటాడు? నేను లేనా అంటాడు. ఏం ఉండి ఉపయోగం ఏంది? నువ్వు మీకు ఢిల్లీకి హైదరాబాద్ తిరగటమే సరిపోతాడు. ఢిల్లీ, హైదరాబాద్, భోపాల్, కేరళ ఇటు అటు తిరుగుతుండి. ఇది ప్రాణాలు పోతున్న పట్టింపు లేదని హరీష్ రావు నిలదీసిన ప్రభుత్వాన్ని. వెలుగు పేపర్ త్వరలో మంత్రివర్గ విస్తరణ. 4 పదవుల భర్తీ కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. బీసీ నుంచి ముదిరాజట, ఎస్సీ ఒకళ్ళు, రెడ్డి, మైనార్టీ వర్గాలకు ఛాన్సు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్తో చర్చించిన వేణుగోపాల్ ఢిల్లీలో నలుగురితో విడివిడిగా భేటీ అయ్యారు. పలువురు పేర్లు ప్రస్తావన. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీ, 4ంటికి ఓకే, 2ంటికి పెండింగ్ అట. ఇందులోనేమో ఒక రకంగా ఇచ్చిండు. మిగతా పేపర్లన్నీ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టే ఇచ్చిండు. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు విలేకరులకి. కానీ వెలుగులో ఏమి ఇచ్చిండు? త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, 4 పదవులు 6 4ంటికి భర్తీకి అవకాశం ఇస్తాడు. ఇంకా 2 మళ్ళీ పెండింగ్. ఇక ఆ 2 కోసం మళ్ళీ 3 ఏళ్ళు తిరగాల. ఇక ఆ 2 కోసం మళ్ళీ ఉన్న ఎమ్మెల్యేలు అంతా ఢిల్లీ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ ఇచ్చేస్తే అయిపోద్ది కదా, ఉన్నది ఎందుకు తెలిసిపోద్ది కదా. భయపడతారు. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ చేయడానికి ఒక రకంగా ఆందోళనలో, భయంలో ఉంది. ఏం అసమర్థతదో ఏం కథో. ఇప్పటికే ప్రభుత్వం పైన కూడా ప్రజల వ్యతిరేకత స్టార్ట్ అయిందనేది ఒక చర్చ. కాబట్టి 4 అట. ఒకటి బీసీ నుంచి, బీసీలో కూడా ముదిరాజు సామాజిక వర్గం, వాకాటి శ్రీహరి అని ఉండు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యే, ఆయనకు వస్తుందని. ఇంకోటి ఎస్సీ, ఇంకోటి రెడ్డి, మైనార్టీ వర్గాల కట ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్. ఈ 4తోని 1 to 1 చర్చించినట కేసీ వేణుగోపాల్. ఫస్ట్ ఈ ముగ్గురు పిలిచిండట. ఈ ముగ్గురు ఫీడ్బ్యాక్ తీసుకున్నాక రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడిండట. ఎవరు పేర్లు పెట్టాలి, ఏం కథ అనేది. ఇగో అక్కడ ఏకాభిప్రాయం కుదరగానే వాయిదాలు పడతా ఉన్నాయి మంత్రివర్గ విస్తరణ. బట్టి ఒక పేరు చూపిస్తారు, ఈ రేవంత్ రెడ్డి ఒక పేరు చూపిస్తారు. దానికి ఉదాహరణ ఏంటంటే బట్టి ప్రేమ్ సాగర్ రావుని చూపిస్తున్నాడట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. లేదు అది కుదరదు, వివేక్ని పెట్టాలని రేవంత్ రెడ్డి అట. ఇట్లా సిగపట్లు పడితే అదే ఆడ ఇది ముందుకు పడితే అట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా పేర్లు చూపిస్తారట. రైట్. వర్కింగ్ ప్రెసిడెంట్ 4 అట. ఒక ఎస్సీ, ఎస్టీ, రెడ్డి. ఎస్టీలో బలరాం నాయక్ అట, రెడ్డిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
ఎస్సీ నుంచి సంపత్ కుమార్ కానీ, కవ్వంపల్లి సత్యనారాయణ కానీ, ఇట్లా మైనార్టీల నుంచి మరి షబ్బీర్ అలీని పెడతారా లేకపోతే ఇంకా ఎవరిని పెడతారో ఇట్లా మొత్తం 4 పేర్లు అయితే వినిపిస్తున్నాయట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడానికి. ఫోన్ ఎత్తొద్దు, మళ్ళీ చేయొద్దట. మిస్డ్ కాల్స్తో అకౌంట్స్ హ్యాక్ చేస్తారట సైబర్ నేరగాళ్ళు. +91 మినహా ఇతర దేశాల కోడ్ నెంబర్తో వస్తే జాగ్రత్తగా ఉండాలట. చాలామంది ఇది ఒక పెద్ద దందా అయింది. అసలు ఎవడు ఏం చేస్తున్నా తెలవట్లా. ఏదేదో ఫోన్లు వస్తున్నాయి, ఏదేదో మెసేజ్లు వస్తున్నాయి, ఇంకా కొంత లింకులు పెడతాను తెలుసా. ఇది ఓపెన్ చేస్తే మీకు ఫ్రీ రీఛార్జ్ అంటాడు. ఎవడికి పని లేక ఫ్రీ రీఛార్జ్ ఇస్తాడు. ఇది ఓపెన్ చేస్తే మీకు లాటరీ టికెట్ అంటాడు. ఈ తెలిసి తెలియక ఓపెన్లు చేసి ఫోన్లు ఎత్తి మెసేజ్లు రిప్లై ఇస్తే మొత్తం మీ అకౌంట్ ఖాళీ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి ప్రజలు. జాగ్రత్త లేదనుకో ఊడ్చేస్తారు. వాళ్ళు రెడీ కాసుకొని కూర్చున్నారు సైబర్ నేరగాళ్ళట. ఇక నువ్వు అకౌంట్ ఖాళీ అయిన తర్వాత ఎవడేం చేయలేడు. పోలీస్ కేసు అయినా ఇవన్నీ ఉట్టి దండగమ్మ ముచ్చట్ల. అకౌంట్ ఖాళీ అయిందో కథమే. వాడు ఆ అకౌంట్లో వచ్చాడు, మళ్ళీ దాన్ని ఖాళీ చేస్తారు. నీ అకౌంట్లో ఖాళీ చేసి వాడు అకౌంట్లో వేసుకుంటాడు. అక్కడ నుంచి వితిన్ మినిట్స్లోనే ఇంకొక అకౌంట్కి పోతాయి. అదే అకౌంట్లో ఉంటే మళ్ళీ హోల్డ్ చేయొచ్చు పోలీసు వాళ్ళు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని +91తో వచ్చే తప్ప వేరే కాల్స్ వస్తే ఎత్తొద్దు. మళ్ళీ మిస్డ్ కాల్ చూసి రిప్లై చేయొద్దు. మెసేజ్లు ఇస్తే ఓపెన్ చేయొద్దు. చేశారో కథమే. ఎందుకంటే మళ్ళీ ఇది పెద్ద తతంగం ఉండదు. నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి పోతే అసలు ఎవరి దగ్గర పోవాలో తెలియని పరిస్థితి ఉంటుంది తెలుసా. ఇప్పుడు ఈ కంప్లైంట్లు మామూలుగా మనం లోకల్ పోలీస్ స్టేషన్లో పోతే తీసుకోరు వాళ్ళు. ఇది సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇవ్వాలంటారు. వాళ్ళు ఎక్కడుందో మీకు తెలియదు. ఇదంతా పెద్ద గందరగోళం అయింది. ఆ సైబర్ క్రైమ్ వాడు ఎక్కడ ఉంటాడో మీకు తెలియదు. వాళ్ళు మళ్ళా ఇంకోటి 1930కి ఫోన్ చేయండి అంటారు. ఆ ఫోన్లో ఇంగ్లీషు హిందీలో చెప్పింది. మనకు రాదు అది. మనకు తెలుగు తప్ప వేరేది రాదు. అంటే ఎక్కువ మెజారిటీ ప్రజలకి హిందీ రాదు, ఉర్దూలోనే ఏదో చెప్తుంటాడు వాడు. కాబట్టి ఇవన్నీ తిప్పలు కాకుండా ఫోన్లు ఎత్తకుండా వదిలేయండి, అయిపోద్ది. మన తెలంగాణ చూద్దాం. క్యాబినెట్ ఇస్తారనే ఇప్పట్లో లేనట్టే పీసీసీ కార్యవర్గానికి గ్రీన్ సిగ్నల్. ఇప్పట్లో లేనట్టు అంటున్నారు, ఇప్పట్లో ఉన్నట్టు అంటున్నారు, రేపే అంటున్నారు. ఎంత ఒక పెద్ద గందరగోళం. అమ్మ దీని గురించి ఎవడు అడగట్లే జనాలు. మాకు ఇస్తానన్న 2500 ఏందిరా నాయన అని మహిళలు నలుగురు ముచ్చట్లు పెట్టిన కాడ కూర్చుంటే ఇదే మాట్లాడతాను. ఈ వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వాళ్ళు నలుగురు పోగైతే మాకు ఏదో రేవంత్ రెడ్డి 4000 చేస్తారండి, ఏందయ్యా అది ఎడిపోయింది అంటున్నారు. వీళ్ళు ఏం చెప్తారు, మంత్రివర్గం గురించే చెప్తారు తప్ప జనం గురించి మాట్లాడతారు. మీడియా కూడా అదే హైలైట్ చేస్తుంది. ఎవడు అడిగేటోడు లేడు, చెప్పేటోడు లేడు. ఉంటే ఏంది, లేకపోతే ఇస్తే ఇచ్చేది ఏదో అయిపోయి ఏంది ఇదంతా నాంచి నేంది ఏందో ఆడ గన్లు ఉన్నట్టు ఆ గన్లు తీయలేకపోయినట్టు, ఇదిగో అయిపోయి అదిగో అయిపోయి, ఇప్పట్లో లేనట్టు ఇప్పట్లో ఉన్నట్టు, ఇదంతా ఏంది ఇది. ఆంధ్రజ్యోతి చూద్దాం. నాకు రాహుల్కు మధ్య అగాధం ఒట్టి మాట. ఆయనతో నా సాన్నిహిత్యాన్ని బయటకు చెప్పుకోవాల్సిన పని లేదు. వాస్తవమే, చెప్పుకోవాల్సిన పని లేదు. ఒట్టి మాటే కానీ మరి గట్టి మాట బయటకు వస్తుంది కదా. నీకు రాహుల్కు మధ్య సాన్నిహిత్యం, సంబంధాలు, గ్యాప్ అనేది ఒట్టి మాట. మరి ఎందుకు ఆగుతుంది మంత్రివర్గ విస్తరణ? పోయినప్పుడల్లా వెనక్కి తిరిగి ఉట్టికినే చెవులు దాడుచుకొని వస్తాడు. మంత్రివర్గ విస్తరణ కావట్లేదు, నామినేటెడ్ పదవులు క్లియర్ కావట్లే. ఎందుకు ఆగుతుంది? ఏంది దాని వెనక ఉన్న కారణం ఏంది? ఆ గట్టి మాట ఏంది అసలు? మంచి ఉప్పు మీద పోయారు మంత్రివర్గ విస్తరణ 5 తీసారని. కథం అక్కడ బాగా లేదన్నారట. బయటకు వచ్చి ఇప్పట్లో లేదని చెప్పా. మళ్ళీ నాది ఒట్టి మాట ఏంటండి? సాన్నిహిత్యం ఉందా లేదా? ఎవరికి కావాలా? గవర్నమెంట్ని ఎన్నుకున్నారు, ప్రజలకు పనిచేయాలా. మీకు ఇద్దరికి సాన్నిహిత్యం ఉంటుందా? లోపల కొట్టుకొని బయట నటిస్తారా? ఇదంతా జనాలకు అవసరం లేని ముచ్చట. 19 మంది హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారట కేసీఆర్ పరిపాలనలో. రాధాకిషన్ రావు వాడు ఉండు కాదు, వీళ్ళంతా తిరుపతి అన్న వీళ్ళంతా కలిసి 19 మంది హైకోర్టు జడ్జీలు. అంటే ఏం తీర్పులు ఇస్తారా జడ్జీలు? వీళ్ళేస్తారా? భయపడరు. ఈ చిన్న చితక జడ్జీలు కాదు, హైకోర్టు జడ్జీలనే. ఇక అంటే కేసీఆర్ ఏ స్థాయిలో చేసిన పరిపాలన ఏం కథ అనేది అర్థమవుతుంది. కేసీఆర్తో పెట్టుకుంటారా ఏమనుకుంటారా అంటాడు. నేను కొడితే మామూలుగా ఉండదు అంటాడు. ఇగో ఈ కోర్టుడే. వాడి ఫోన్లు ఈడి ఫోన్లు విని వాడు ఏం చేస్తాడు, ఈడు ఏం చేస్తాడు అన్నీ తెలుసుకొని దాన్ని ఇక ఎవడో ఇబ్బంది పెట్టడం. ఇదే కొట్టుడు నీది. ఈ కొట్టుడే 19 మంది అట. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్ను ట్యాప్ చేశారు హైకోర్టుకు తెలిపిన పీపీ. ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ రావు బెయిల్పై ధర్మాసనం విచారణ. కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా అతనికి బెయిల్ ఇవ్వద్దని కోరిన ప్రభుత్వ న్యాయవాది. తాను జర్నలిస్ట్ అని పోలీసులు పెట్టిన శిక్షణ తనకు వర్తించవన్న శ్రవణ్ కుమార్. బెయిల్పై తీర్పు రిజర్వు. రాధాకిషన్ రావు ముందస్తు బెయిల్ పిటిషను. వాళ్ళకి బెయిల్లు వస్తున్నాయి. ఒకడు పోయి అమెరికాలో కూర్చుండు, ఇంకోడు ఏడున్న వాళ్ళకి బెయిల్ వచ్చా. మరి వాడు ఆ ప్రభాకర్ రావు అంటూ అక్కడ ఉండు, అసలు దొంగ. ఈ ట్యాపులు చేసి దొంగ ఫోన్లన్నీ ఆడ మంచిగా రెస్ట్ తీసుకుంటాడు ఏసీ రూమ్.
ఇక్కడ ఉన్న వాళ్ళకి జైల్లో నుంచి కూడా బెయిల్ వచ్చింది. మరి ఎవడు బకరా అంటే ఈ ఫోన్లు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు 19 మంది జడ్జీల ఫోన్లు కూడా వినరట. ఇది కేసీఆర్ రకం నేను కొడితే మామూలుగా ఉండదన్నాడు. ఈ కొట్టుడేనేమో. ముస్లిం బీసీ, హిందూ బీసీ ఏంటి ఇలా అని ఏ చట్టంలో ఉంది? తూతూ మంత్రంగా కులగన్న చేశారు. రాష్ట్రంలోని 50% ఇళ్లలో సర్వే చేయనే లేదు. వికసిత్ భారత్ లక్ష్యాల్లో బొగ్గు రంగం కీలకం. బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. కిషన్ రెడ్డి గారు ఇంజన్ లేట్గా స్టార్ట్ అయింది. కులగన్న ఎప్పుడు వచ్చింది? నువ్వు ఎప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నావు? వాళ్ళు కులగన్న రిలీజ్ చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ అసెంబ్లీలో పెట్టి అంతా అయ్యా, గోల అయ్యా, దానికి ఆలబెట్టారు, అంతా అయ్యా. ఇవాళ వచ్చి ముస్లిం బీసీలు, హిందూ బీసీలు ఏంది అని ఇవాళ మాట్లాడుతున్నాయి. మరి ఇన్ని రోజులు ఎడిపోయిండు. మళ్ళీ ఆయన ఏమంటుండు? తూతూ మంత్రంగా కులగన్న చేశారట. వాళ్ళు తూతూ మంత్రంగా చేశారు, మీరు గట్టి మంత్రం చేయండి, దేశవ్యాప్తంగా చేయండి, అయిపోయా. రాహుల్ గాంధీ అడుగుతుండు దేశవ్యాప్తంగా కులగన్న చేయాలంటుండు. మీరు దేశవ్యాప్తంగా ప్రభుత్వంలో ఉన్నారు, జాతీయ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కులగన్న జనగణనతో పాటు కులగన్న చేయండి. వస్తుంది కదా జనగణన, సెన్సెస్ తీసేది ఉంది కదా, సెన్సెస్లోనే ప్రతి ఇంట్లో ఏ కులం వాళ్ళు ఉంటారు, ఎంతమంది ఉన్నారని లెక్కలు తీయండి, అయిపోయి. తూతు మంత్రం వాళ్ళది పక్కన పడేద్దాం, మనది అసలు మంత్రం తీద్దాం బయటికి. ఆయన చెప్తుండు బీసీ ముస్లిం బీసీ లేదని. వాస్తవమే, కానీ ఇవ్వాలా మీరు అనేది? ఇన్ని రోజులుగా స్పందించేది. వాళ్ళు కూడా బీసీలు, ముస్లిం బీసీలాట, ముస్లిం కాని బీసీలాట. మరి అదేం కథ? నెక్స్ట్ సాక్షి చూద్దాం. కులగన్నే కొలమానం అట. కులగన్న ఆధారంగానే స్థానిక సంస్థల సీట్లు, పార్టీ పదవుల పంపకాలు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీలో నేను అంటే అయిపోయింది ఇక. బీసీలకు 42% రిజర్వేషన్ లేనట్టే, క్లోజ్ అయింది ఆ చాప్టర్. కామారెడ్డి డిక్లరేషను మలిచి లోపల పెట్టేశారు. ఇక లేదు ఆ డిక్లరేషను. సింపుల్గా చెప్తుండే కులగన్నే కొలమానం, ఇక మాకు ఈ 42 లేదు, కులగన్న ప్రకారం ఎంత ఉంటే అంత ఇస్తారు. నువ్వు ఇచ్చేది ఏంది? అది చట్టం చేయాలి, చట్టం చేస్తే ఇచ్చినట్టు. అది నువ్వు దయాదారి బిచ్చం ఇవ్వాలి, ఇచ్చేది ఇవ్వాలి, ఇస్తావు, రేపు గుంజుకోవటం అది కాదు కదా. నిజంగానే ఒకవేళ మీరు అన్నట్టు కులగన్నే కొలమానం అయితే ఒక స్థానిక సంస్థలకే కొలమానం, కులగన్న క్యాబినెట్కి కాదా, మంత్రులకు కాదా, ఎమ్మెల్యేలకు కాదా? నిజంగానే మీరు కులగన్నే ప్రాతిపాదిక అయితే మీరు అంటున్నట్టు 56% బీసీలు ఉన్నారు కదా, క్యాబినెట్లో 56% బీసీలు ఉండాలి. ఇలా ఉండి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి వాల్యూ ఉంటుంది. అంటే మెజారిటీ ప్రజలకు ప్రతినిధులైన బీసీలు మెజారిటీ ఉండి నిర్ణయాలు తీసుకుంటే ఆ క్యాబినెట్ నిర్ణయానికి వాల్యూ ఉంటుంది. బీసీలు 2 ఉన్నారు మంత్రులు, 56% జనాభా అంటున్నారు. 7 మంది ఉండాలా, ఉన్నారా? 7 లేరు. మళ్ళీ కులగన్నే మాకు కొలమానం అంటున్నారు. కులగన్న మీకు కొలమానం అయితే ఇలా క్యాబినెట్లో ఉన్న రెడ్డి మంత్రులందరూ రాజీనామా చేయాలి, 2 తప్ప. 2కే ఉంది ఎలిజిబిలిటీ. ఆ స్థానంలో బీసీలు రావాలి. రెడ్లు, వెలమలు, కమ్మలు, బ్రాహ్మణు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా రాజీనామా చేయాలి. ఓసీ కమ్యూనిటీ మొత్తం రాజీనామా చేయాలి. క్యాబినెట్లో ఉన్నారు ఇద్దరు ఓసీలు తప్ప మిగతా వాళ్ళు ఉండడానికి లేదు. ముఖ్యమంత్రి కూడా బీసీ ఉండాలి. మెజార్టీ పబ్లిక్ కదా, మీరు అంటున్నారు కొలమానం మాకని, ప్రామాణికమని. ఇది ఆయన చెప్తుండు, మాకు అదే కొలమానం, ఇక చట్టం చేయం అనలేదు అని చేతులు ఎత్తేసిండు ఒక రకంగా. రైట్. వారంలో స్థానిక షెడ్యూల్ వస్తుందట. బీసీ రిజర్వేషన్లపై 10న డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇస్తే, నివేదిక అందిన వెంటనే బీసీ ఇతర రిజర్వేషన్లు తెల్చిన సర్కారు తర్వాత ఎన్నికల తేదీలపై ఎస్ఈసీకి స్పష్టత ఇచ్చే అవకాశం. వెంటనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు కమిషన్ సిద్ధం. ఒకే విడతలో మండల, జిల్లా పరిషత్తు, 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు. మార్చి 17, 18లోనే స్థానిక ఎన్నికలు పూర్తి చేసే యోచన. మొత్తానికైతే వారంలోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ వస్తుందట. ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఫస్ట్ పెడతారట ఒక్క విడతలోనే. దాని తర్వాత స్థానిక సర్పంచుల ఎన్నికలు పెడతారట. మార్చి 17, 18లోగానే ఎన్నికలు అయిపోయే కార్యక్రమం చేస్తారట. కానీ విచిత్రం ఏంటంటే బీసీ రిజర్వేషన్లు ఏందని చెప్పట్లే. బీసీ సమాజం మొత్తం ఎదురు చూస్తుంది. షెడ్యూల్ అని ఒకవైపు అంటున్నారు, బీసీల రిజర్వేషన్ ఎంతో క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోగా ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించిండు, మేము బీసీలకు 42% పార్టీ పరంగా టికెట్లు ఇస్తాం, మీరు ఇస్తారా అని సవాల్ ఇచ్చిండు. చట్టం గురించి మాట్లాడలే. చట్టం చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి అట్ట ఇస్తా అంటాడు. మరి దాంతోనే ఎన్నికలకు వస్తారా అనేది ఇక చూడాల. నమస్తే తెలంగాణ. బడుగులను దొంగ దెబ్బ తీసిన కాంగ్రెస్, బీసీ గొంతుక బీఆర్ఎస్ఏ. కీలక మంత్రి అసంతృప్తిగా ఉన్నాడట. బీసీ లెక్కలపైన బడుగులను దొంగ దెబ్బ తీసిందట కాంగ్రెస్. బీసీ గొంతుక బీఆర్ఎస్ అనట. అంత బీసీ గొంతుకే అంటారు. మరి
ఒక్కదానికి కూడా బీసీ అధ్యక్షుడు లేడు పార్టీకి. ఈయన బీసీ గొంతుకే అంటుండు. బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు బీసీ లేడు, జాగృతికి బీసీ లేడు, వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ లేడు, ఫ్లోర్ లీడర్ బీసీ లేడు, ప్రతిపక్ష నాయకుడు. ఏది లేకుండా బీసీ గొంతుకు ఎట్టయిద్దరు మీరు అంటే సమాధానం ఉండదు. మేము బీసీ వాళ్ళ దొంగ దెబ్బ తీశారట కాంగ్రెస్, మేము బీసీ గొంతుకు అంటాడు. ఎవరు చేసినా అదే దెబ్బ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తీస్తారు దొంగ దెబ్బే. బలైంది ఎవరంటే బీసీలే. నా కడుపు కొడితే మీకేమొచ్చింది? ఏ రేవంత్ రెడ్డి, నీకు అమ్మ అక్క చెల్లి ఉంటే నాలాంటి వాళ్ళకి అన్యాయం జరగొద్దు. నీ ప్రభుత్వంతోనే మా పేదోళ్ళకి కష్టాలు వచ్చినాయి. నా పాల కేంద్రాన్ని నాశనం చేసిండ్రు. నేనేమన్నా అక్రమ దందాలు చేస్తున్నానా? కాంగ్రెస్కి ఏం అన్యాయం చేశామని కూలగొట్టిండ్రు. 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్లోనే ఉంటున్నందుక ఈ శిక్ష. నీకు నీతి నిజాయితీ ఉంటే ఎట్లా కూలదోసినవో అట్లా మళ్ళీ కట్టించి లేకుంటే నీ పార్టీ నాశనం అయిపోద్దని శుక్రవారం ఉప్పల్ చిలకానగర్లో తన పాల కేంద్రాన్ని బుల్డోజర్తో కూలగొట్టారట. దానికి సంబంధించిన ఒక న్యూస్. నా కడుపు కొడితే మీకేమొచ్చింది? 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నాకు ఈ బహుమానం ఇచ్చినవా? మాతో పెట్టుకోవద్దు, నాశనం అయిపోద్ది అని చెప్పి ఆమె గొడవ చేసింది పాపం. వాస్తవంగా ఉదయం చిలకానగర్లో చిన్న పాల బూత్ ఉందట రోడ్డు పక్కన, దాన్ని వచ్చి కొట్టారట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అట్టింది. మరి జేసీబీతో నన్ను చంపేయండి అనేదామా. నా డబ్బాతో పాటు నన్ను కూడా జేసీబీతో చంపేస్తే అయిపోద్ది అని చెప్పి కూడా అడిగిందామె. బతుకునిచ్చే మా ఉపాధిని కూల్చేస్తున్నారు, ఇందులో నన్ను కూడా జేసీబీతో చంపేయండి, ఇక బతకడానికి మాకు వేరే దారి లేదు. నా భర్త 4 ఏళ్ల నాడు కిడ్నీ వ్యాధితో చనిపోయిండు, నాకు 2 పిల్లలు, మాకే ఆధారము లేదు, కూల్చివేతల గురించి కనీసం చెప్పలేదు అంటూ రాధికా గౌడ్ కన్నింటి పరిమితమైంది. పెట్రోల్ బాటిల్ పట్టుకొని జీహెచ్ఎంసీ వాహనాల ముందు బైఠాయించింది. పేదోళ్ల గూడును కూల్చేందుకేనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వం నాశనం అయిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెట్టింది. సామాన్యులు కడుపు కొట్టి బజార్న పడేస్తే ఏమొస్తుంది రా సన్నాసి అంటూ రోధిస్తూ అటు అధికారులను ప్రభుత్వాన్ని ఆమె తిట్టిపోసింది. ఈ ఎన్ని పోసినా పాపం. ఇటు చాలామంది ఉంటారు బాధితులు పాపం. బడా బాబులకు సంబంధించిన ఒక ఇటుక పిల్లలను కూడా కదిలీలే. ఇదే హైడ్రా రంగనాథ్ గారు నిన్న ఎవరో లాయర్కి ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటాడు. ఓవర్ యాక్షన్ చేస్తుంది హైడ్రా చేస్తుందా, లాయర్లు చేస్తానరా, బాధితులు చేస్తానరా అని తెలవాల. చిన్న నల్ల చెరువు, సున్నం చెరువులో ఉన్న చిన్న కుటుంబాలను కూల్చేసినావు నువ్వు. పెద్ద బిల్డింగులు, ఫామ్ హౌజులను ఒకటి కూడా కదిలీలే. ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి దీన్ని బట్టి పేదోళ్ల గూడును కూల్చి వాళ్ళని రోడ్డున పడేసి పెద్దోళ్ళకి ఒత్తాసు పలుకుతుంటే ఎవరిపైన ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఇప్పుడు అర్థం కావట్లే. ఈనాడు త్వరలోనే కులగణనకు చట్టబద్ధత మంత్రివర్గ విస్తరణ ఇప్పుడే చెప్పలేము. అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాం. త్వరలోనే కులగణనకు చట్టబద్ధత కులగణనకు వస్తుంది, కానీ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% చట్టబద్ధత కూడా ఇవ్వాలిగా. అది ఇస్తే కదా ఈ చట్టబద్ధకు విలువ ఉండేది. ఇది ఉండదట కానీ అది ఉండదట. ఇది ఒక వేసవికి ముందే స్టార్ట్ అయిందట కరెంటు మంట. కథ స్టార్ట్ అయింది. ఇక పోవుడు వచ్చుడు ఏందిరా నాయనంటే ఎవరు ఏడు ఉందంటే కేసీఆర్ కాదు కాంగ్రెస్ అనుకోవాలి జనాలు. ఇక మరి అది తెలిసి చేస్తారా తెలవక చేస్తారా? మొన్న ఇప్పుడు 4 రోజుల క్రితం బట్టి విక్రమార్క గారు రివ్యూ మీటింగ్ చేసిండు, పవర్ మినిస్టర్. ఆయన కరెంటు పోవద్దు వేసవిలా అన్నాడు. ఈయన చెప్పిండో చెప్పలేదు, పోతూనే ఉందట ఆడ. మరి ఈయన పోగొట్టమని చెప్పినట్ట, పోవద్దని చెప్పినట్ట. ఈయన ఒకటి చెబుతుంటే వాళ్ళు ఒకటి చేస్తారు కింద అధికారులు. స్టార్ట్ అయిందట వేసవికి ముందే కరెంటు మంట. వరుసగా 2వ రోజు 15,856 మెగావాట్ల డిమాండ్ నమోదు. నిరుటితో పోలిస్తే 11.07 అధికమైన డిస్కమ్లు. కరెంటు కొనుగోలు సరఫరాకు 65,549 కోట్లు అవసరమని నివేదిక. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుందట. వేసవి స్టార్ట్ కాకముందే ఒక్కతే స్టార్ట్ అయింది. ఫ్యాన్లు వేస్తున్నారు, ఏసీలు వేస్తున్నారు, కరెంటు ఫుల్ డిమాండ్ ఉందట. మరి డిమాండ్కి తగ్గట్టు మన బట్టి గారు రివ్యూ కూడా చేసిండు పాపం. ముందే గెజ్ చేసిండు, పోయినసారి బదనామైన ఈసారి కావద్దని. ఇప్పటికైనా అధికారులకు జాగ్రత్త పడి కరెంటు పోకుండా చేస్తే ఇక ఇప్పటికే తిరుగుకుంటున్నారు. రైతు భరోసా విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయ్యారు, ఇంధనం ఇళ్ల విషయంలో ఫెయిల్ అయ్యారు. ఈ కరెంటు విషయంలో ఫెయిల్ అయితే ఇంకా గోలైద్ది. కాబట్టి అది కాకుండా చూసుకోవాలంటే అధికారులకు ఎప్పటికప్పుడు ముళ్ళు పెట్టి పొడతా ఉండాలి మీరు. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.